హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఐసిఐ బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగులను భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. దీనికి ఏంటంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే గనుక మీ యొక్క స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మీకు 30,000 ప్లస్ అనేది బేసిక్‌గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి దీనికి మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి మీ యొక్క సొంత డిస్ట్రిక్ట్స్‌లోనే, సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి. లైక్ ఏంటంటే ప్రైవేట్‌కి సెపరేట్ ఛానల్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్స్‌కి. అలాగే గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్ ఉంటుంది. అలాగే కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానల్ ఉంటుంది. అలాగే కెరీర్ గైడ్ క్లాసెస్ కోసం సెపరేట్ ఛానల్ అయితే ఉంటుంది. క్లాసెస్ దాంట్లో మనకేంటంటే కోడింగ్‌కి, నాన్ కోడింగ్‌కి, అలాగే మనకి గవర్నమెంట్ తాలూకు ఎగ్జామ్స్‌కి ఇలాంటి క్లాసెస్ అనేవి అవుతుంటాయి. కెరీర్ గైడ్ దాంట్లో ఏంటంటే మనకి ఒక పోస్ట్‌కి ఎలా చేయాలి, ఏంటి, ఎలా మనకి ప్రిపేర్ అవ్వాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇలాంటి వీడియోస్ అనేవి డైలీ వస్తూ ఉంటాయన్నమాట. సో వాటిని కూడా చెక్ చేయండి. అండ్ ఆల్సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. అక్కడ మీకు ఏంటంటే ఇన్స్టెంట్‌గా మీకు అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీరేంటంటే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఐసిఐ బ్యాంక్ నుంచి మనకి రావడమే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే 2 వీక్స్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే మీకు ఏంటంటే 15 డేస్‌లో మనకి ఏంటంటే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు ట్రైనింగ్‌కి ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఇక నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకేంటంటే ఇది బేసిక్‌గా ఎలాగుంటదంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ ట్రైనింగ్‌లో పాస్ అయితే కనుక మీకేంటంటే పర్మనెంట్ అనేది చేస్తారన్నమాట. పర్మనెంట్ చేసిన తర్వాత మీకేంటంటే 3.12 లాక్స్ పర్ యానమ్ కింద మీకు సాలరీ అనేది క్లియర్‌గా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి జాబ్ పోస్ట్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ఆర్ఎం ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు అనేది జాబ్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో బేసిక్‌గా ఈ టైప్‌లోనే దీనికైతే ఉంటుంది. అయితే దీనికి ఎలా ఏంటి ఇవన్నీ క్లియర్‌గా గమనించినట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి వీళ్ళేంటంటే ఫస్ట్ ఇదొచ్చేసి ఇండియన్ సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అని చెప్తున్నారు. అలాగే మనకి అష్యూర్డ్ జాబ్ యాజ్ రిలేషన్‌షిప్ మేనేజర్ కింద మీకు జాబ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి సర్టిఫికేట్ కూడా మీకు వస్తదని చెప్తున్నారు. స్టార్టింగ్ సాలరీ ఆఫ్ 3.12 లాక్స్ పర్ యానమ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందని అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి నో ప్రోగ్రామ్ ఫీ. మనం ఏంటంటే ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగే రిలేషన్‌షిప్ మేనేజర్ కింద మీరు జాయిన్ అయితే అవుతారని చెప్తున్నారు. అండ్ ఇంకోటి మీకేంటంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ నో ప్రోగ్రామ్ ఫీ అనేది ఉంటుంది. ఓకేనా. స్పీక్ టు కౌన్సిలర్ అంటే మనకి దీనికి ఎటువంటి ఫీజు అనేది ఉండదనమాట. ఓకేనా. ఈ 15 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ గాని చూసుకుంటే బేసిక్‌గా మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. ఏజ్ లెస్ థాన్ 25 అంటే 25 కన్నా డౌన్‌లోని లేదా 25 ఉన్నా సరిపోద్దనమాట. డాక్యుమెంట్ రిక్వైర్డ్ గాని చూసుకుంటే ఆధార్, పాన్, సర్టిఫికేట్స్ ఇవైతే రెడీగా ఉండాలనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకుంటే దీనికొచ్చి మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ అనేది రాస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేస్తారు. దాని తర్వాత ప్రోగ్రామ్‌లోని జాయిన్ అయితే అవుతారనమాట. ఈ టైప్‌లో ఈ యొక్క జాబ్ అనేది ఉండడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. సో అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి గాని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇక్కడ అప్లై నౌ అయితే ఉంది కదా! సో అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సింపుల్‌గా మీ యొక్క నేము, అలాగే మీ జెండర్, ఈమెయిల్ అడ్రెస్, సిటీ, మొబైల్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేసి దాని తర్వాత కొంచెం మనకేంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందనమాట. లైక్ ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ తాలూకు ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్ అవి ఇవి ఇలా మల్టిపుల్ అయితే ఉంటుంది. సో అవైతే క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి. సో వీడియో అంతా ఫ్రెండ్స్. వీడియోతో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.